ఇందుకూరి నాగేంద్రవర్మ గారు రచించిన నిర్మల మనస్సు. అది డెహ్రాడూన్ నగరం. ఉత్తరాంచల్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ సమీపాన నీలకంఠ మహదేవ ఆలయానికి వెళ్ళే కొండ మార్గంలోని చిన్న గ్రామం. ఉత్తరాదివారు శ్రావణ మాసాన్ని శివుని మాసంగా భావించి శ్రావణ సోమవారాలలో భక్తి శ్రద్ధలతో శివునికి జలాభిషేకాలు చేస్తుంటారు. వేల కొద్ది భక్తులు హరిద్వార్లోని హరిక్ పౌడి నుండి గంగాజలాన్ని కావిళ్లలో నింపుకుని రోజంతా కాలిబాటన నడిచి నీలకంఠ మహదేవ ఆలయం ఉన్న కొండ కనుమకు చేరుకుంటారు. ఆలయంలోని శివునికి జలాభిషేకం చేసి తరిస్తారు. అలా శ్రావణ మాసంలో మాత్రమే ఆ ఊరు వచ్చిపోయే భక్తులతో కోలాహలంగా ఉంటుంది. మిగతా సమయంలో ప్రశాంతంగా ఉంటుంది. కొండ దిగువన ఉన్న గంగానది ప్రవాహ శబ్దం తప్ప మరేమీ వినిపించదు. ఆ కొండ గ్రామంలో ఓ తాత మనవళ్ళు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటారు. వారి చిన్న ఇంటి కిటికీ నుండి దిగువన ఉన్న గంగానది ప్రవాహం స్పష్టంగా కనిపిస్తుంది. తాత వంటగదిలో బొగ్గుల పొయ్యి దగ్గర వంట చేస్తూ ఎప్పుడూ ఒక చిన్న పుస్తకం చదువుతూ ఉండేవాడు. దానిని ఒక సాధనగా భావించేవాడు. ఆ పుస్తకాన్ని పొయ్యి దగ్గరలో ఉన్న అరలో పెడుతూ ఉండేవాడు. ఆ పుస్తకం శ్రీమద్ భగవద్గీత. ఒకరోజు ప్రొద్దున తాత రోజులానే వంట చేస్తూ పుస్తకం చదువుతుంటే మనవడు విసుక్కుంటూ, "ఏం తాత, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడు నువ్వు ఈ పుస్తకం చదువుతూ మైమరిచి పని ఆలస్యం చేస్తావు. దీనివల్ల ఏమిటి ప్రయోజనం?" అన్నాడు. అది విని తాత నవ్వుకున్నాడు. వెంటనే తన పక్కనే ఉన్న బొగ్గుల బుట్టలోని బొగ్గులను కింద నేల మీద పోసేశాడు. ఖాళీ అయిన బుట్టను మనవడికి ఇచ్చి, "కింద నదికి వెళ్ళి ఈ బుట్టలో నీరు నింపి తీసుకురా" అన్నాడు. "బుట్టతోనా నీరా? అదెలా సాధ్యం?" అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు మనవడు. "ఎంతో కొంత వస్తాయిలే, అవి సరిపోతాయి, పోయి తీసుకురా" అన్నాడు తాత. మనవడు ఆ బుట్టతో దిగువన ఉన్న నదికి వెళ్ళి బుట్టలో నీరు నింపి పైకి ఎక్కి ఇంటికి వచ్చేసరికి బుట్టలోని నీరంతా కారిపోతుంది. ఒక్క చుక్క కూడా నిలవటం లేదు. "నువ్వు నెమ్మదిగా వస్తున్నావు, అందుకే నీరు ఒక్క చుక్క కూడా రావటం లేదు. కాస్త వేగం పెంచు" అన్నాడు తాత. వేగం పెంచినా లాభం లేదు. తాత ఇంకా వేగం పెంచమంటాడు. ఇలా 4-5 సార్లు జరిగేసరికి మనవడు అలసిపోయి, "ఇక నా వల్ల కాదు" అన్నాడు నీరసంగా. అప్పుడు తాత నవ్వుతూ ఇలా అంటాడు, "బుట్టలో నీరు నిలవటం లేదు కనుక ప్రయోజనం ఏమీ లేదని నువ్వు భావిస్తున్నావు కదూ, కానీ నువ్వు అన్నిసార్లు ఆ బుట్టను నీటిలో ముంచినందువలన ఎంత శుభ్రమయ్యిందో చూడు. బొగ్గు నలుపు అంతా వదిలిపోయి తెల్లగా మెరుస్తుంది" అన్నాడు. అది గమనించిన మనవడు నిజమే అనుకుంటూ ఆశ్చర్యపోతాడు. మళ్ళీ తాత అంటాడు, "మన జీవితంలో ఏదో ఒక మంచి పనిని నిత్యం చేస్తుండాలి. దానినే సాధన అంటారు. అలా సాధన చేస్తూ ఉంటే మన మనసులో మలినాలు కరిగిపోతాయి. మనసు నిర్మలమవుతుంది. ప్రశాంతత ఆవరిస్తుంది. అదే సాధన వలన కలిగే గొప్ప ప్రయోజనం." మనవడికి విషయం చక్కగా అర్థమయ్యింది. అప్పుడే మనలో ఓర్పు, సహనం, ఏకాగ్రత, ప్రావీణ్యం, క్రమశిక్షణ వంటి ఎన్నో మంచి లక్షణాలు అలవడతాయి. నేను చెప్పిన కథ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.